ఇటీవల చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై ఏపీ జీఈఎఫ్ మాజీ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఉద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు చెల్లించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఏ, పీఆర్సీ, ఐఆర్ ఇక లేనట్లేనని హెల్లో మీడియా రాస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 55,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు వెంకట్రామిరెడ్డి. 3.5 లక్షల మంది ఉద్యోగులను రోడ్డున పడేశారని తెలిపారు. కొన్ని శాఖల్లో 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఏ ఒక్క ఉద్యోగాన్ని అడగండి మీరు. 11 డిఏలకు సంబంధించిన అరియర్స్ కానీ, పీఆర్సీ అరియర్స్ కానీ, సరెండర్ లీవ్ బిల్లులు కానీ ఒకటన్నా పే చేసినేం అడగండి. మీరు చేసింది నిజమే అయితే క్లియర్గా చెప్పండి. మేము ప్రతి మీటింగ్లో ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ అడుగుతున్నారు కదా, మీరు ఎంత బిల్లులు పే చేసిండ్రు, గత ప్రభుత్వం బకాయి పెట్టినట్టు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత పెండింగ్ పడింది, మొత్తం ఇప్పటికి ఎంత పెండింగ్ ఉంది అనేది అడుగుతున్నారు. ఇంతవరకు మీరు దాని గురించి ఏం చెప్పడంలే. కానీ 30,000 కోట్ల బకాయిలు పే చేసినామంటున్నారు. ఎవరికి చేసిండ్రు 30,000 కోట్ల బకాయిలు పే చేసి మళ్ళీ ఉద్యోగులకు అంత పెండింగ్ ఎందుకు ఉంది? ఈ రోజుకి నేను చెప్తున్నా మీ ద్వారా. అందుకే ఈరోజు ఏమేమి జరిగిందనేది ఒక ఫ్యాక్ట్ పేపర్ రిలీజ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు చెప్పిన వైట్ పేపర్కు అబద్ధాలతో కూడింది అయితే, ఆ వైట్ పేపర్ అబద్ధాలతో కూడింది అయితే అందులో నిజమేంటి అనేది ఒక వైట్ ఫ్యాక్ట్ పేపర్ ఈరోజు మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. ఈ రోజుకి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఏంటంటే డిఏ బకాయిలకు సంబంధించి 11 డిఏలకు సంబంధించిన బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇంకా విడుదల చేయాల్సిన శాంక్షన్ చేయాల్సిన డిఏలు 5 ఉన్నాయి. 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు 11 నెలలకు సంబంధించిన పీఆర్సీ బకాయిలు 11 పీఆర్సీ బకాయిలు 21 నెలలకు సంబంధించిన 11 పీఆర్సీ బకాయిలు ఉన్నాయి. 2022 నుంచి ఉద్యోగులకు ఎస్ఎల్ సరెండర్ లీవ్ పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. పోలీసులకు 6 సరెండర్ లీవ్ పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. పోలీసులకు 15 టీఏ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. 12 పీఆర్సీ 2023 జూలై నుంచి పెండింగ్ ఉంది. ఇవన్నీ లెక్కేసుకుంటే ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినవి 50,000 కోట్లు అవుతాయి. ఇది నేను ఒక్కడిని కాదు కదా, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, మొన్న మాట్లాడిన వాళ్ళు, నిన్న మాట్లాడిన అందరు ఉద్యోగ సంఘాల నాయకులు 50,000 కోట్ల బకాయిలు ఉన్నాయని బల్లగుద్ది చెప్తుంటే ప్రభుత్వం ఎన్ని పట్టించుకోకుండా 30,000 కోట్లు పే చేసినామంటున్నారు. ఎవరికి పే చేసిండ్రు అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? పబ్లిక్ ఒక రాంగ్ ఇండికేషన్, ఉద్యోగుల మీద ఒక చెడు ప్రభావం కలగాలి అంటే ఎంత పే చేసినా ఉద్యోగులు ఇంకా 2,000 కోట్లు అంటున్నారు, ఎంత ఇచ్చినా ఉద్యోగులకు సరిపోదు అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ ప్రజల్లో కల్పించడానికి ఉద్యోగుల మీద ఒక చులకన భావం ఏర్పడాలి. ఉద్యోగులు ఏదైనా ఉద్యమం చేస్తే దానికి మద్దతు రాకుండా, ప్రజల నుంచి సమాజం నుంచి మద్దతు లేకుండా చేయడానికే కదా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.